వెల్కమ్ టు రాజనీతి. లిక్కర్ కుంభకోణంలో A34గా ఉన్న వెంకటేష్ నాయుడు అనే అతను నోట్ల గుట్టల మధ్య తిరుగుతూ నోట్ల కట్టలు లెక్కబెడుతూ విజువల్స్లో దొరికిపోయాడు. ఇతను ఫోన్లో డిలీట్ చేసిన వీడియోలను రిట్రీవ్ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయని చెప్తున్నారు. సో ఈ వెంకటేష్ నాయుడు అనే అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బాగా సన్నిహితుడు. వీళ్ళిద్దరూ కలిసి జనచైతన్యలో పనిచేశారని చెప్పి అంటారు. జనచైతన్య రియల్ ఎస్టేట్ అని అప్పట్లో ఒక పేరుందని రియల్ ఎస్టేట్ సంస్థ ఉండేది కదా, దానిలో పనిచేశారు. అక్కడే వీళ్ళిద్దరికి కూడా ఫ్రెండ్షిప్ అని చెప్పి అంటారు. ఇద్దరు కలిసే తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మొన్న పరారయ్యేటప్పుడు కూడా ఇద్దరు కలిసే పరారు అవ్వబోతుంటే ఎయిర్పోర్ట్ దగ్గర పట్టుకున్నారు వీళ్ళని. అయితే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా తక్కువ స్థాయి నుంచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. జనచైతన్యాలు చేశాడని చెప్పారు కదా. తర్వాత కోళ్ల ఫారాలు పెట్టి ఆ కోళ్ల ఫారాల్లో కోళ్ళకి ఫీడ్ పెట్టడానికి డబ్బులు లేక ఫీడ్ అమ్మే ఈ చిన్న చిన్న యూనిట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమలాడుకొని ఫీడ్ అప్పు తెచ్చుకునేవాడు అంటారు. చాలామంది చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. బతిమాలుకునేవాడు కోళ్ళు చచ్చిపోతున్నాయి అన్నా అని చెప్తుండేవాళ్ళు. అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది ఫేట్ మారిపోయినట్టుగా ఈ చెవిరెడ్డి ఫేట్ కూడా మారిపోయింది. తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేరుతో విదేశాల నుంచి కూడా నిధులు సేకరించారన్న ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. దాని పేరు కూడా టీటీడీగా మార్చి అది ఇది ఒకటి అనే భ్రమ కల్పించి జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడని చెప్పి అంటారు. ఇతను చాలా తెలివైనాడు, ఎక్కడ నాటకాలు అక్కడ ఆడతాడు. ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత జైలు అధికారులను బెదిరిస్తున్నాడు, సిట్ అధికారులను బెదిరిస్తున్నాడు. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లు తీసుకుంటాను, ఒక్కొక్కటి సంగతి తేలుస్తాను, మీ అందరి సంగతి తేలుస్తాను అని రంకెలేస్తున్నాడు సిట్ అధికారుల మీద. జైలు అధికారుల మీద కూడా అలాగే అరుస్తున్నాడు. పైగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వాళ్ళని బెదిరిస్తున్నాడు. జైలు నిబంధనలను కూడా పాటించట్లేదని చెప్పి పత్రికల్లో వార్తలు చూసాం మనం. కోర్టులోకి వెళ్ళి మాత్రం న్యాయమూర్తి ముందు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. అసలు ఈ కుంభకోణంతో నాకు సంబంధం లేదు, మా నాన్న మా సోదరుడు ఈ వ్యాపారం చేశారు, మందు తాగి చచ్చిపోయారు, అందుకే మా అమ్మ ఒట్టేయించుకుంది నువ్వు ఎప్పుడు కూడా మద్యం జోలికి వెళ్ళొద్దని, అందుకే నేను మద్యం జోలికి వెళ్ళను, మద్యం వ్యాపారం చేయను, నా మీద అక్రమంగా కేసులు పెట్టారని బోరుమని న్యాయస్థానంలో ఏడ్చాడు. మరి ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు లోట్ల కట్ల మధ్య దొరికాడు. దీనికి ఏం సమాధానం చెప్తాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? ఈ వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల సెట్ వేసి వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి భార్య తిరుమలకి వెళ్ళదు కదా, హిందూ దేవుళ్ళు అంటే ఆమెకు అసహ్యం కదా. ఆమె కోసం ఇక్కడ ఒక సెట్ వేసి ఈ తాడేపల్లిలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు వీళ్ళంతా దగ్గరుండి శ్రీనివాస కళ్యాణం జరిపించారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డితో కలిసి తిరిగిన ఫోటోలు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని నాకే సంబంధం లేదంటాడు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. అంటే కోర్టు బయటేమో రంకెలేస్తాడు, కోర్టులోకి వెళ్ళేమో ఏడుస్తాడు. మనకు అపరిచితుడు సినిమాలో రామ అనే క్యారెక్టర్ ఉంది కదా, సేమ్ ఆ క్యారెక్టర్ లాగా తడవకో రకంగా మారిపోతున్నాడు అనమాట. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. ఇతని క్యారెక్టర్ ముందు నుంచి అంతే ఉంటుంది. దౌర్జన్యాలు, దుర్భాషలు ఇవన్నీ కూడా చాలా సాధారణం ఇతనికి. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అప్పటికే ఆర్థికంగా స్థితిమంతుడయ్యాడు. రాజశేఖర రెడ్డి హయాంలో వైసీపీలో చేరాడు. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇతను అక్రమాలకు అంతే లేదు. కోట్లు సంపాదించాడు, జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యాడు. మొన్నటి ఎన్నికల్లో కూడా నెల్లూరుకి, ఒంగోలుకి వైసీపీకి తరపున ఎంపీ క్యాండిడేట్లు ఎవరు లేరు. సరైన క్యాండిడేట్లు లేకపోతే చివరి నిమిషంలో ఒంగోలుకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, నెల్లూరుకి విజయసాయి రెడ్డిని పంపించాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ కూడా గొడవే. ఒంగోలు వెళ్ళి నానా దౌర్జన్యం, ఒంగోలుకి లేని కల్చర్ని అలవాటు చేశాడు ఇతను. దాడులు, దౌర్జన్యాలు. ఎర్రగొండపాలెంలో పోలింగ్ రోజు మహిళా రిటర్నింగ్ ఆఫీసర్ మీద దౌర్జన్యం చేశాడు ఇతను. దుర్భాషలాడాడు, నీ సంగతి తేలుస్తా అని బెదిరించాడు. ఆవిడ కేసు కూడా పెట్టింది. తర్వాత మొన్న దర్శిలో కూడా పోలీసుల మీద వీరంగం వేశాడు. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు ఇతను కొడుకు కూడా తక్కువడు కాదు. ఇతను కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పోలింగ్ కేంద్రం దగ్గర పులివర్తి నాని మీద ప్రత్యర్థిగా పోటీ చేసిన తెలుగుదేశం ఇప్పుడు ఎమ్మెల్యే పులివర్తి నాని మీద హత్యాయత్నం చేయించాడు. దాదాపుగా ఆ ఘటనలో ఆయన చనిపోవాల్సింది, లక్కీగా బతికాడు. తన మీద హత్యాయత్నం కేసు కూడా పెట్టారు. అంటే పట్టుమని 25 ఏళ్ళు లేవు. ఇలాంటివన్నీ అలవాటు చేసుకొని రేపు పొద్దున వీళ్ళంతా సమాజాన్ని ఉద్ధరిస్తామని ఓట్ల కోసం వస్తారు. దురదృష్టకరం ఇది. వీళ్ళంతా ఇవాళ ఆకురవుడీలు రేపు పొద్దున ముదిరిపోయి ఒక్కో డాన్ లాగా తయారవుతారు. మాటకు ముందు ఒకసారి నమో వెంకటేశాయ, మాట పూర్తయ్యాక నమో వెంకటేశాయ అంటే భక్తులైపోరు. ఇంత పొడుగు బొట్లు నామాలు పెట్టుకుంటే భక్తులైపోరు. అవినీతి పరులు నీతిమంతులు అయిపోరు. కాబట్టి కోర్టులు ఏడుపులను పట్టించుకొని తీర్పులేవో.
సాక్ష్యాలనే పట్టించుకుంటాయన్న సంగతి ఈ చెవిరెడ్డి మర్చిపోయాడు అనుకుంటా. Like, share and subscribe to Rajaniti channel.